ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి జూలై మాసం ఫలితాలకు వచ్చినట్టయితే సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, షష్టంలో శని, సప్తమంలో రాహు, సప్తమందు శని, అష్టమ రాహు, కుజగురువుల భాగ్యము, వ్యయమందు శుక్రబుధులు, ఏకాదశంలో రవి. ఇటువంటి సంచారం చూసినట్టయితే మనకి సింహరాశి వారికి అనేక ఇబ్బందులతో కూడుకున్న జూలై మాసం ఇది. ఎందుకంటే ఎన్ని మాయలు చేసినా కూడా ఎవరు కూడా వీళ్ళు నమ్మే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే సహజ సిద్ధమైన నిజాన్ని చెప్తారు కానీ అది అబద్ధంగా అవతల వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఎందుకు ఇటువంటి మేము ఎంత నిజం చెప్పినా అవతల వాడు అబద్ధం అనుకుంటున్నాడు దాన్ని అనేది మీ మనసులో ఒక చింతనగా ఏర్పడుతుంది. అట్లానే ఇంట్లో వాళ్ళు కూడా మీకు ప్రతికూలంగా ఉన్న వాతావరణమే. ఇంట్లో వాళ్ళు మీ మాట తీసి పక్కన పెడతారు. ఎన్ని చెప్పినా కూడా మీరు చెప్పిందా, మేము చెప్పలేమా, మాకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి మళ్ళీ డబ్బు కూడా సహజంగా రావాల్సినంత సొమ్ము రాకపోవటం. మీ ఆలోచన ఏంటంటే కొన్ని ఖర్చులకు ఉపయోగపడంగా కొన్ని ఎప్పుడో డబ్బులు ఎక్కడో పెడతారు, అవి వస్తాయి కదా అనే ఆలోచనలో ఉంటారు. అవి సగంగా వస్తాయి, ఇంకా పూర్తిగా రావు. అట్లాగే సప్తమందు శని, మీ మాటలు ఎదుటి మనిషి వినేటప్పుడు మోసపూరితంగా ఉంటాయేమో అని అనుకుంటారు. ఎందుకంటే మీ భాష తీరు కటువుగా ఉన్నప్పుడు కూడా, మృదువుగా ఉన్నప్పుడు అయినా కానీ, కటువుగా ఉంటేనేమో వీడు అబద్ధం ఆడుతున్నాడు, దబాయిస్తున్నాడు అనుకుంటారు. మృదు భాషణగా మాట్లాడామనుకోండి, ఏదో ఎక్కడో మనకి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అని అనుకునే తత్వమే తప్ప అపార్థాలకు లోనయ్యే అవకాశమే తప్ప అనుకూలమైనటువంటి అవకాశం లేదు. అట్లానే అష్టమ రాహు వల్ల ఎప్పుడో ఒక వ్యాధితో తిరగబడి మళ్ళీ ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఎన్నో కష్టాలకు వచ్చి ముందుకు వెళ్తుంటారు. అయినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కుజగురువులు భాగ్యంలో ఉండటం వల్ల వీరికి పూర్వమునందు ఏదైతే కొన్ని జరిగాయో అవన్నీ మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది దైవికంగా కానీ కుటుంబపరమైన ఇబ్బందుల్లో కానీ మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. అట్లానే రవి ఏకాదశంలో ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్రహనాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రాధిపతి కొంత అనుకూలమైన అంశం. ఈ శుక్రబుధులు మాత్రం 12లో ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ లగ్జరీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్కి ఎటువంటి ఢోకా అనేది లేదు. దానిలో మాత్రం ఎక్కడా తేడా ఉండదు. మీరు జీవనం ఎలా ఉందో అలానే చేస్తారు. కానీ ఏంటంటే మీ మాటని బట్టి వాళ్ళు అపార్థాలకు లోనయ్యే అవకాశం. మీరు ఎంత మంచి చెప్పినా వాళ్ళు చెడుగా తీసుకోవటం, ఎంత బతిమలాడినా వాళ్ళు ఆ విధంగానే ఉండటం జరుగుతుంది. కాబట్టి కటువుగా మాట్లాడినా అట్లా అనుకుంటారు, మృదువుగా మాట్లాడినా అలా అనుకుంటారు. అసలు మాట్లాడకుండా ఉందామా అనుకుంటే ఏం మాట్లాడడం లేదని మళ్ళీ ఎదుట మనిషి అడుగుతుంటారు. ఇటువంటి జూలై మాసంలో ఫలితాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అనుకూలం కావాలి అనుకుంటే, ఇంకా సత్ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే దుర్గా ఆరాధన, దుర్గా సప్తశతి పారాయణం కానీ, రాబోయేటువంటి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది 5-6 తారీఖుల నుంచి. మనకు వారాహి నవరాత్రులు అనేవి ప్రత్యేకంగా అందరికీ తెలిసింది. ఈ మధ్యకాలంలో అది గుప్త నవరాత్రులు అంటారు వాటిని.
ఆ గుప్త నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చేయటం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా ఆ యొక్క నవరాత్రి సమయంలో గనక అమ్మవారి ఆరాధన చేస్తే గనక మంచి సత్ఫలితాలు అవుతాయి. ఇంకా లలితా సహస్రనామ పారాయణం, మనద్వీప వర్ణన ఇటువంటివన్నీ కూడా అమ్మవారి యొక్క కృతంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం మీకు దిగ్విజయం అవుతాయి. అట్లే గణపతి ఆరాధన, గణపతికి కూడా ఏకవిశంతి పత్రం అంటే మనకు గరిక, ముఖ్యంగా ఆయనకి ఏకవిశంతి అంటే 21 సారి గరిక పెడుతూ గణపతే నమః అనేటువంటి పెడుతూ ఎర్ర పుష్పాలను అర్చన చేసినట్టయితే గణపతికి అవరోధాలు ఉన్నాయి కూడా తొలగిపోతాయి. కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మాసం కూడా పెద్దగా యోగమైనటువంటి పద్ధతిలో లేదు. వీరికి చాలా వరకు 40% యోగిస్తుంది, అంటే 60% ప్రతికూల వాతావరణంగా ఉంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు చూసుకున్నట్లయితే మకర ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, అట్లనే పంచమంలో కుజగురువులు, షష్టంలో శని, తదుపరి సప్తమంలో సంచారము రవి, సప్తమంలో శుక్రబుధులు సంచారం, తదుపరి అష్టమంలో బుధుడు, నవమంలో కేతువు. ఈ రకమైన సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానం వల్ల చికాకులు అనేవి అత్యద్భుతంగా కనబడుతున్నాయి. ఈ విధంగా సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి సంతానం మాట విని మనశ్చింతన కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ద్వితీయమందు శని సంచారం వల్ల కుటుంబంలో మీరు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళు చెప్పిన మాటే నెగ్గాలని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం, ధనపరమైనటువంటి ఆలోచనలో ఇబ్బందులు ఉండటం. తృతీయంలో రాహు సంచారం వల్ల సోదరిమణుల వల్ల కానీ సోదరుడి వల్ల కానీ ఇబ్బందులు కలగటం, మీరు చెప్పిన పని వాళ్ళు కూడా చేయకపోవటం. మళ్ళీ పంచమంలో గురుగుజుల కలయిక వల్ల ఇప్పటి వరకు ఏదైతే మంచి జరుగుతుందో ఈ కుజుడు పంచమ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. రవి షష్టంలో ఉండటం వల్ల శత్రునాశనం, అంటే తెలియని శత్రువులు మనిషికి ఉంటారు. మనిషికి తెలియని శత్రువులు ఎవరు అయ్యా అంటే అహంకారము, మదము, మాత్సర్యము, క్రోధము, లోభము. ఇవన్నీ కూడా మానవుడికి సహజమైన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చూసే అంటే వాళ్ళు చూసేటువంటి పరిస్థితులను చూస్తే అహంకారపూరితంగా ఉన్న వాళ్ళకి అహంకారం తగ్గటం, లోభంతో ఉన్నవాడికి లోభగుణం పోవటం, క్రోధం అని ఉండేవాడికి, ఒకరి మీద పక్షపాత ధోరణి ఉండేవాడికి కూడా పక్షపాత ధోరణి పోవటం, ఇవన్నీ కూడా ఒకందుకు మంచి ఫలితాలు వస్తాయి. మానవుడికి సహజమైన లక్షణాలు, తెలియకుండే లక్షణాలు, శత్రుగుణాలు అంటే ఇవే. ఏదో శత్రువులు అంటే బయట నుంచి వచ్చే శత్రువులు కాదు, తెలియని శత్రువులు ఇవే మనసుకు మించి. కాబట్టి అట్లాగే ఈ యొక్క రవి, ఆరోగ్య కారకుడైనటువంటి రవి షష్ఠ స్థానంలో ఉండి తదుపరి సప్తమ స్థాన సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సూర్య నమస్కారాలకు సంబంధించి ఏదన్నా ఎక్కడైనా కార్యక్రమం చేసుకోవటం మంచిది. అట్లాగే అష్టమ స్థానంలో శుక్ర బుధుల కలయిక, శుక్రుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో కూడా వీళ్ళు కొంతమందికి స్త్రీకి సంబంధించి కొన్ని ఆలోచన ధోరణితో ఉంటారు. అవికి కొద్దిగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల బంధుమిత్రులతో వైరాన్ని చేకూరుతుంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఆయాసపడద్దు. మాట్లాడడం చాలా నెమ్మదిగా మాట్లాడుకోవటం మంచిది. ఏది మాట్లాడినా కూడా ఏదో ఆదరాబాదరా గట్టిగా మాట్లాడి ఆయాసాలు తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన చేసి, సమయస్ఫూర్తి ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. వాడిట్లా చేశాడు వీడిట్లా చేశాడు అనుకోవద్దు.
సమయం వస్తుంది, సమయం గురించి వేచి ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ యొక్క గొప్పతనం ఏందో, మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ధోరణి ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏమీ తెలియదు ఎన్ని చెప్పినా కూడా. కాబట్టి మీరు సంయమనం పాటిస్తూ మాటలు దుబారాగా వాడకుండగా శాంతియుతమైన వాతావరణంలో పరిష్కారం చేసుకునే విధంగా సమస్యని చేసుకోండి. ఇవన్నీ కాదనుకుంటే శుభ్రంగా విష్ణుమూర్తి ఆలయానికి ప్రతి బుధవారం వెళ్ళండి. విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బంది నుంచి తగ్గుతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల కూడా. అట్లాగే ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా ఇంట్లో సూర్య నమస్కారాలు చేయటం మంచిది. ఈ భాగ్య కేతువు ఏదైతే ఉందో, ఈ కేతువు వల్ల కొద్ది భక్తి మార్గంలో వెళ్ళేటువంటి విషయాల మీద ఆసక్తి కలగటం, ఇంకా నేను ఇవి చేసుకోవాలి, పలానా వ్రతం చేయాలా, పలానా యజ్ఞం యాగాలు చేసుకోవాలి అన్న ఆలోచన ధోరణి పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి 70% మంచి ఫలితాలు ఉన్నాయి, 30% ఇబ్బందులు చేకూర్చే అవకాశం ఉన్నాయి. వాటిని మనం దృష్టిలో తీసుకోకుండా నడవటం మంచిది. ఏది ఏమైనా కూడా మాట ధోరణి వల్ల అనవసరమైన అనారోగ్యాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యాలు కొన్ని ఉన్నాయి, కానీ అనారోగ్యం తప్పించుకునే అవకాశం కొంతవరకు ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి వారికి మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ యొక్క జూలై మాసంలో.